అయితే మనకైతే ఇప్పుడు ఇద్దరు చింటు బాయిలు అయితే అవబడ్డారు ఏదా చదువుతలేదు అస్సలాముఅలైకుం గైస్. ఈరోజు అయితే మన బిడ్డను తీసుకొని మనమైతే వాక్ మీద పోదాం. మనమైతే ఇల్లు చేంజ్ అయినాం అన్నమాట. మనమైతే హనం కొండకు వచ్చాం. మనం ఇట్లా నడవాలి. మా బిట్టు అయితే పెట్టి బిట్టు పోదాంపా. ఇట్లయితే మన బిట్టు ఏమన్నారు మనం ఒక బిట్టుని మనం ఒక ఛాన్స్ అంటాం. బిట్టు బయటికి పోదామంటే చెయ్యండి. బయటికి పోదామా బయటికి పోదామా ఓ చెయ్యండి బయటికి పోదామంట. సో లెట్స్ వెల్కమ్ టు. అప్పుడే మనం ఇంట్లోకి వచ్చేసినాం. మన బిడ్డ అయితే ఏం చెప్తా అంటే వీడు ఎప్పుడు ఇచ్చి పెడతాడా ఇప్పుడే బయటికి పోదామని అని చెప్తాను. బయటికి పోదాం చూడండి ఫ్రెండ్స్ ఏమంటారు దీన్ని. బిట్టు ఇలా ఇలా బిట్టు అసలేదు బయటికి పోదామని చెప్తాను. మనం అయితే బిల్డింగ్ మీద పోదాం పిచ్చుని వేసుకోవాలి. సో ఇంకో ప్యాటర్న్ మొత్తం మనమే చేస్తామన్నమాట. ఓ చాలా చూస్తాం. ఇప్పుడు చూడండి మా బిట్టు ఎట్లా వేడి వద్దు జంప్ అయితే సో ఎట్లున్నారన్నమాట మొత్తం అయితే వేరే నా ఆరెంజ్ షర్టర్లు అయితే మన ఇల్లు దాని వెనకాల మొత్తం అనుకున్నారు శ్రీనగర్ కాలనీ అంటే మొత్తం మొత్తం అంటే మొత్తం చూపిస్తా. మా బిడ్డ నన్ను వాకింగ్ చేపిస్తారో నేను మా బిడ్డ వాకింగ్ చేపిస్తాను తెలియదు కానీ మా బిడ్డే నాకు వాకింగ్ చేపిస్తుంది. అసలు ఎట్లా సగా బయటికి రానంటే ఎడుతుంది. చూడండి ఎట్లా పోతాం చూడండి పెద్ద మనిషి. ఇక్కడైతే మనం చక్కగా పోయి లెఫ్ట్ కొడితే డైరెక్ట్ ఏంటి మనం మెయిన్ రోడ్ మీదకి వెళ్తాం. మెయిన్ రోడ్ మీదకి పోయి అయితే వీడియో సో కొంచెం ముందడ పోయినాక వీడియో ఇద్దాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి అయితే మనకైతే ఇప్పుడు ఇద్దరు చింటు బాయిలు అయితే అవబడ్డారు ఏదా చదువుతలేదు అసలు ఆడంటే. అయితే వెనకాల అయితే మనకి ఇద్దరు చింటు బాయిలు అంటే చింటు బాయిలు అవబడ్డారు. మా బిడ్డ దోస్తానం చేద్దాం అనుకున్నా కానీ నన్ను జంప్ అయిపోయారు. ఈ కుక్కల దోస్తాను ఏందో పోయి నాకే దాటం అయితే లేదు. దాని దోస్తాను అయితే తిని దోస్తాను అయితే మళ్ళీ వచ్చి ఇంటి ముందు కూర్చుంటాయి. మొత్తం పొరనకాల పొరడు పడుతుంది అట్లయితే. మనమే నిన్న అయితే మొత్తం ఉరికిచ్చింది ఫ్రెండ్స్. చైన్ ఇచ్చి పెట్టిందో లేదో అటు మొత్తం బడ్డపల్లి చెరువుది ఉరికిచ్చింది. వేరే ఉరుక్కుంటా పోయి తెచ్చిన మొత్తం చెప్పలే నా బాధ మీకు. మనమైతే మన ఇంటి గల్లీగాడికి వచ్చేసినాం. ఒక గ్రౌండ్ వేసినాం అన్నమాట. మొత్తం ఒక రౌండ్ వేసినాం. ఇక్కడైతే మా ఇంటికి ఎట్లా పోవాలో చూపిస్తాను. ఏదైతే శ్రీనగర్ కాలనీ ఆర్చ్ చూపిస్తానా ఆర్చికి ముందడు గల్లీకి వస్తాయి. ఆర్చికి ముందడు గల్లి వస్తాయి. మేము డైరెక్ట్ ఏంటి మన ఈ బ్లూ డాట్ కొరియర్ అని వస్తాయి. బ్లూ డాట్ కొరియర్ అన్న బ్లూ డాట్ కొరియర్. దాని తర్వాత మన 3 ఇల్లులు అయితే 3 ఇల్లులు దాటుకొని మన ఇల్లు. బిల్డింగ్ ఏంటంటే చిన్న టెంట్ వేసి మొత్తం సామాన్ పెట్టేసాం. ఇల్లు మన సొంత ఇల్లు అయితే ఏదైతే కానీ శివనలో కొట్టిన ఇక్కడ ఉంది. అయితే బిల్డింగ్ మీద పోయి అయితే మనం మన చిన్నపాటి టెంట్కి ఇస్తాం. సో లెట్స్ గో. ఇప్పుడే మనం ఇంట్లోకి వచ్చేసాం. మన బిడ్డ అయితే ఏం చెప్తా అంటే వీడు ఎప్పుడు ఇచ్చి పెడతాడా ఇక్కడ బయటికి పోయాలని చెప్తాను. బయటికి పంపా చూడండి ఫ్రెండ్స్ ఏమంటారు చూడండి. ఇటు ఇలా ఇలా ఇటు అసలేదు బయటికి పోదామని చెప్తాను. మనమైతే బిల్డింగ్ మీద పోదాం పిట్టుని వేసుకుంటాం. సో లెట్స్ గో. మనమైతే ఇప్పుడే మన బిల్డింగ్ ఎక్కినా. మన బిడ్డ అయితే మొత్తాన్ని వస్తుంది. దానికి అవసరం ఉంటేనే వస్తుంది. బ్రో మా కుక్క ఎట్లా అంటే దానికి అవసరం ఉన్నట్టు వస్తుంది. ఎన్నైనా వేసినాం బ్రో చిన్న ఇంటూ ఎట్లా అంటే ఇక ఉయ్యాలలో కూర్చుందాం.
ఇక అంటే కింద ఇల్లు సెట్ అయితే లేదని మీద వేసేసినాం. ఎట్లా తెలుసా, ఇక్కడ కూర్చొని మంచి టేబుల్ ఉన్నది, టేబుల్ మీద కూర్చొని మేము తెచ్చుకొని తినాలి. తినేసి ఇప్పుడైతే వ్లాగ్ ఎందుకు తీసినా అంటే నిన్న యూట్యూబ్ ఛానల్ చూసిన 7 days అవుతుంది కొత్త వ్లాగ్ అయ్యాక. సో 7 days అవుతుందని ఒక చిన్న వ్లాగ్ చేసిన. మంచిగా ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచిగా లేకుండా చేయండి. సో సపోర్ట్ అస్ గైస్, మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. ఏదో కొంచెం చిన్నగా ఉన్నది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. వెల్కమ్ టు అబ్దుల్ వ్లాగ్స్.